నాయనమ్మా నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతది గాని దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతది. మనం తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కండ్ల కట్టినట్టు కనబడుతుంటే కాదని ఎట్లంటాం? 10 సంవత్సరాల కెంచి నువ్వు గిదే చెప్తున్నావు కదా నాయనమ్మా. నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డ. మనకున్నది ఆయన, ఆయనకున్నది మనం. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు జగన్ని కదో పాతాళని తొక్కుతా అన్నాడు. అలాంటి వాడికి అంత దమ్మున్నప్పుడు సింగిల్ గా రావాలి కదా. మరి దగ్గర ఒకే సంవత్సరం పార్టీ పెట్టిరు కదా మీరిద్దరు. మరి నువ్వు సింగిల్ గా రావాలి కదా. నువ్వు మరి చంద్రబాబు నాయుడు అంత ప్రపంచం మీద పోయినప్పుడు, నువ్వు 45 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నప్పుడు మరి కూటమి రావాల్సిన అవసరం ఏముంది? నిన్ను 23 స్థానాలకి ఎందుకు పరిమితం చేసిరు జనాలు? నిన్ను అదే నువ్వు ఉత్తమ మేనిఫెస్టో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలనే నువ్వు పాకిస్తాన్ అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది, శ్రీలంక అవుతుంది అన్నప్పుడు నీ మేనిఫెస్టో డబల్ దానికంటే. నువ్వు ప్రతి ఒక్కరికి 15,000 ఉంది, 19 ఏళ్ళ నుంచి 15 ముసలి 1500 ఉంది, మరి 4,000 పెన్షన్ ఉంది, డబల్ ఉంది. మరి సింగపూర్ అమెరికా ఎట్లయితుంది? సో అదే విషయం అడగాలనుకుంటున్నాను. అంటే ఇద్దరి మేనిఫెస్టోలు పక్కన పెట్టుకుంటే సో సేమ్ జగన్ గారు ఇచ్చిన హామీల కంటే టీడీపీలో ఇంకా ఎక్కువ అమౌంట్లు పెట్టారు, డబుల్ అమౌంట్స్ పెట్టారు. దాంతోపాటు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా హామీలు చేశారు. దాంతోపాటు కూటమి, సో ఈ ముగ్గురు కలిపి మేము డెవలప్మెంట్ చేస్తాం, ముందుకు వస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ మేనిఫెస్టో విషయం దగ్గరికి వచ్చినా కూడా సో వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చినా కూడా మరో శ్రీలంక కాదంటారా? ఇంత హామీ అవుతాయంటారా? ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ సాధ్యం అవుతాయంటారా? చెప్పిందినండి, ఆయన వయసులో ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో మంచిగా ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పుడే చెయ్యనోడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? మీకు ఒకటే చెప్తున్నా మీ ఛానల్ ద్వారా, బీజేపీతో వీళ్ళు అలయన్స్ పెట్టుకోవడానికి కారణము ఈయన చేసిన దొంగతనాలు. బీజేపీ వాషింగ్ మిషన్ పౌడర్ వేసి కడుగుతుంది. ఈయనను కాపాడుకోవాలి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన అయిన తర్వాత ఈయన బొక్కలకు దొబ్బుతాడని తెలుసు. ఈయన పాపాలు కడిగించుకోవాలి, ఈయన ఇన్కమ్ కాపాడుకోవాలి. అందు గురించే బీజేపీతో అలయన్స్. ఈ మధ్యలో మనొకడు తయారయ్యిండు పవన్ కళ్యాణ్. ఆ పార్టీ ఎందుకు పెట్టిండో మరి ఏమో.